హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆఫ్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అంటే మనకి తెలుగు స్టేట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ కానీ అనౌన్స్మెంట్లు ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని. ఏపీలో అయితే చాలా క్లియర్ కట్గా April 13th మేబీ క్యాలెండర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఈ స్థితిలో మనకి పోలీస్ నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత డిఎస్సితో పాటుగా తర్వాత మనకి గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మనకి మోడర్న్ హిస్టరీ అనేది ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా టచ్ అవుతుందండి. సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి మోడర్న్ హిస్టరీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా చేయాలి, ఎంత స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మోడర్న్ హిస్టరీ చదవడం వల్ల, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, దట్ ఇంకోటి ఏంటంటే ఎటువంటి బుక్స్ని మనం రెఫర్ చేస్తే బాగుంటుంది, అలాగే దాన్ని మనం ఇయర్స్ని కానీ ఎలా మనం గుర్తుంచుకోవాలి అన్న దానికి సంబంధించి ఈ వీడియో ఉంటుందండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని ఒకవేళ విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది బాలు ఐక్యూ పేరుతో. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని మీరు ఫాలో అయితే అందులో మీకు రెగ్యులర్గా పీడిఎఫ్లు మీకు వస్తాయి. అలాగే ఎంసీక్యూ పీడిఎఫ్లు విత్కి నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే బేసిక్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు మనకి 3 ఫేజెస్లో కొంతమంది చదువుతుంటారండి. ఎలా అంటే ఫస్ట్ది ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్. మొదటిది ఏంటంటే మనకి యూరోపియన్స్ ఎంట్రీ నుంచి ఫస్ట్ కొంతమంది స్టార్ట్ చేస్తారండి. దానివల్ల ఏంటంటే ఆక్యుపేషన్ ఆఫ్ కంట్రీ, అంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో సిక్ వార్స్, తర్వాత ఇలా స్టార్ట్ చేస్తారు కొంతమంది. అంటే యూరోపియన్స్ ఎంట్రీ అంటే యూరోపియన్ అనేది మనకి యూరోప్ అనేది ఒక కాంటినెంట్. అందులో ఆల్మోస్ట్ మనకి ఉన్న 44 కంట్రీస్లో దాదాపు మనకి ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత డేన్స్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది అక్కడ నుంచి కూడా. అలాగే నెక్స్ట్ ఏంటండి అంటే మనకి వాళ్ళు ఏ విధంగా ఇండియాలో ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సెటిల్ అయ్యారు, వాళ్ళు వ్యాపారం ఎలా చేశారు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని ఏ విధంగా ఓడించి ఇండియాలో వాళ్ళు స్టాండ్ అయ్యారు అన్నది ఫస్ట్ మనం ఒక టాపిక్ ఫేజ్ కింద మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ ఏంటండి అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి అండి. ఇది యూరోపియన్స్కి సంబంధించింది. ఓకే, రెండోది ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి స్టార్ట్ చేస్తారు కొంతమంది. ఓకే, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫస్ట్ చదువుతారు. 1757లో జరిగింది. ఇది బెంగాల్ ఆక్యుపేషన్ కిందకి వస్తుంది. అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తీసుకుంటే 1764 అండి. బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో మీర్ ఖాసిం బెంగాల్కి సంబంధించిన ప్రీవియస్ నవాబు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అయోధ్య నవాబు అయిన షుజావుద్దౌలా, అలాగే మొఘల్ ఎంపరర్ షా ఆలం ముగ్గురు ఓడిపోతారు. ఈ ముగ్గురు కూడా 1765లో అలహాబాద్లో ఒక అగ్రిమెంట్ ద్వారా ఒక కొన్ని పవర్స్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. వాటిని దివానీ పవర్స్ అంటారు. బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకున్న పవర్స్ అనేది దివానీ పవర్స్ అంటారు. ఈ దివానీ పవర్స్ అనేది బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు వచ్చాయని మనకి 2017 ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది క్వశ్చన్. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇంపార్టెంటే. ఇక్కడ నుంచి తీసుకుంటే రూలింగ్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ అండ్ రూలింగ్ ఆఫ్ వైస్రాయ్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ టాపిక్ అండి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. ఎవరికైతే గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ టాపిక్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ వస్తుందో డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేయడం జరుగుతుంది. అయితే రూలింగ్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ అయితే మనకి 1773 దగ్గర నుంచి 1857 వరకు ఉంది. 1857లో మనకి సిపాయి రివోల్ట్ జరిగింది. ఇన్ఫాక్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ సిపాయి రివోల్ట్ ఇన్ అవర్ ఛానల్. నేను మీకు గవర్నర్ జనరల్స్ కంప్లీట్గా చెప్తాను, వైస్రాయ్స్ కంప్లీట్గా చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను విత్ ఇయర్స్తో సహా. వాళ్ళు చేసినటువంటి రిఫార్మ్స్ అది రేపటి నుంచి మీకు వీడియోస్ స్టార్ట్ అవుతాయి. అలాగే వైస్రాయ్స్ తీసుకుంటే 1858 దగ్గర నుంచి 1947 దాకా మనకి వైస్రాయ్స్ తలకి రూలింగ్ ఉందండి. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా 1857లో సిపాయి రివోల్ట్. ఓకే, అంటే సిపాయి రివోల్ట్ అనేది ఎలా జరిగింది, సిపాయి రెవల్యూషన్కి సంబంధించి మొత్తం 1806లో వెల్లూరు నుండి జరిగిన దగ్గర నుంచి 57లో అసలు వాటికి సంబంధించినటువంటి ఇమీడియట్ ఎఫెక్ట్ ఏంటి, సిపాయి రివోల్ట్ జరిగిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయి అనేది డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ వైస్రాయ్స్ చదువుతారు. రైట్, వైస్రాయ్స్ ఏంటంటే మనకి లార్డ్ క్యానింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ మౌంట్ బాటన్ వరకు. ఇన్ఫాక్ట్ ఏంటంటే గవర్నర్ జనరల్స్ తీసుకుంటే వారన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి లార్డ్ క్యానింగ్ వరకు. అగైన్ లార్డ్ క్యానింగ్ మళ్ళీ 1858లో వైస్రాయ్గా కూడా ఉంటాడు ఆయన 1947 దాకా. చక్రవర్తి రాజగోపాలాచారి గారు మౌంట్ బాటన్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఫర్ ద ఇండిపెండెంట్ ఇండియాగా ఉంటాడండి. మనకి అక్కడ దాకా ఆయన, ఎందుకంటే రాజగోపాలాచారి గారికి ఫస్ట్ భారతరత్న అవార్డు వచ్చింది. అలాగే అతని కాన్షియస్ కేపర్ ఆఫ్ ద మహాత్మా గాంధీ అంటారు. చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి. 1937లో
చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశారు మద్రాస్ రాష్ట్రానికి అతను, రైట్. ఇవన్నీ కూడా. సో ఇది సెకండ్ ఫేజ్ లో చదువుతారు చాలా మంది. సో థర్డ్ మోడర్న్ హిస్టరీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ 1885 టు 1947 అండి. 1885 ఇస్ అ వెరీ వెల్ నోన్ ఇయర్ అండి, ఎవ్రీ వన్ నోస్ దట్. ఏంటంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనేది ప్రారంభమైంది. సో మొదటి 20 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోడరేట్స్ అంటారండి. సో వీళ్ళు ఎవరెవరంటే, మోడరేట్స్ అంటే మనం తెలుగులో మితవాదులు అని చెప్తాము. ఈ మితవాదులు ఎవరెవరంటే ఒకరు గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా అండ్ కేటీ తెలంగు, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, వీళ్ళంతా కూడా మనకి ఆ మితవాదుల కిందకు వస్తారు. సో వీళ్ళ టైంలో జరిగిన ఏంటేంటి జరిగాయి, వాళ్ళకి సంబంధించిన అచీవ్మెంట్స్ ఏంటి, ఎప్పుడు కూడా మనం పర్సన్స్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ పర్సన్స్ చేసినటువంటి ఇంపార్టెన్సెస్, పర్సన్స్కి సంబంధించిన న్యూస్ పేపర్స్, వాళ్ళకి బుక్స్, వాళ్ళ కంట్రిబ్యూషన్ అంతా కూడా చదువుకుంటే ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే 1905లో ఎప్పుడైతే బెంగాల్ డివిజన్ జరిగిందో, లార్డ్ కర్జన్ బెంగాల్ని 2 ముక్కలు చేశాడో, దీంతో ఒక ఎక్స్ట్రీమిజం స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలోని, మిగతా వాళ్ళలో కూడా. సో వీళ్ళు అతివాదులుగా మనకి చరిత్రలో చెప్తామండి. ఎలా అంటే అందులో ఫస్ట్ అరవింద్ ఘోష్ అండ్ లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. మనం యూజువల్గా వీళ్ళు ముగ్గురిని కలిపి లాల్ బాల్ పాల్ అంట. ఇన్ఫాక్ట్ అరవింద్ ఘోష్ గారు కూడా మనకి మొట్టమొదటి ఎక్స్ట్రీమిస్ట్ అనమాట యాక్చువల్లీ. సో అయితే ఇలా మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ అండి. సో ఎక్స్ట్రీమిజంకి వచ్చినప్పటికీ మనకి 1906లో జరిగినటువంటి, అంటే 1905లో జరిగినటువంటి వందే మాత్రం మూవ్మెంట్ చదవాలి, 1906లో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు చదవాలి, 1907లో సూరత్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ అతివాదులు మితవాదులుగా విడిపోవడం గల కారణాలు, రీజన్ ఏంటంటే 1907 సూరత్ స్ప్లిట్ గల కారణాలు ఏంటంటే 2016 యూపీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది అనమాట. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, 2015 సివిల్స్లో అడిగాడు, తర్వాత చాలా సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా మనకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్వశ్చన్. అలాగే 1911లో ఓకే బెంగాల్ డివిజన్ని క్యాన్సిల్ చేయడం, అలాగే క్యాపిటల్ తీసుకెళ్లి ఢిల్లీలో మార్చడం. సో ఆ టైంలో ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అని చెప్తాం మనం, రాజ్ బిహారీ ఘోష్ ఓకే లార్డ్ హార్డిన్స్ మీద అటాక్ చేయడం కానీ, ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ గారు మాండలా జైలు నుంచి విడుదలవుతారు 1914లో. ఆ తర్వాత ఆయన హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు ఇండియాలో, అనిబిసెంట్ గారితో సహా. ఓకే, సో ఇలా హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ ఎలా జరిగింది, ఆ హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ తీసుకుంటే 1917లో హార్డిన్స్ అనే భారతదేశ వైస్రాయ్ ఏం చేస్తారంటే ఆగస్ట్ డిక్లరేషన్ ని పాస్ చేయడం జరుగుతుంది. అంటే త్వరలో భారతీయులకు కొన్ని మేము రిఫార్మ్స్ అనేది తీసుకురాబోతున్నాం, అవే మనకి మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనమాట. సో ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది, 1918లో ఎండ్ అవుతుంది ఫస్ట్ వరల్డ్ వార్ అనేది, 14 నుంచి 18 వరకు. ఫస్ట్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే సో టర్కీలో ఖలీఫా టైటిల్ని బ్రిటిష్ వాళ్ళు తీసేస్తారు. సో దాని ద్వారా వచ్చినటువంటి ఉద్యమం మనకి ఖిలాఫత్ ఉద్యమం. సో తర్వాత రౌలత్ చట్టం వస్తుంది 1919లోనే. తర్వాత వచ్చేసి జలియన్ వాలాబాగ్ మసాకర్ జరుగుతుంది, మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి 1919లో జరుగుతాయి అనమాట. సో అలాగే మరి 1920 నుంచి కూడా 1947 దాకా ఉన్న టోటల్ ఎరాను మనం గాంధీ ఎరాగా చెప్తామండి. ఎందుకంటే మహాత్మా గాంధీ 1893లో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఆ దాదాపు 22 ఇయర్స్ ఉన్న తర్వాత 1915లో ఇండియాకి ఆయన వస్తారు. 1915 నుంచి కూడా 1920 దాకా ఓకే కొంచెం చిన్న చిన్న ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం స్టడీ చేసిన తర్వాత 1920లో ఆయన ఇచ్చినటువంటి నినాదమే నాన్ కోఆపరేషన్, ఓకే సహాయ నిరాకరణ. అక్కడ నుంచి కూడా 1920 ఆగస్ట్ 1 నుంచి కూడా మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్తో నుంచి గాంధీ ఎరా మనకి స్టార్ట్ అవుతుందండి. సో 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, అలాగే 1922లో మనకి చౌరా చౌరీ ఇన్సిడెంట్. ఇన్ఫాక్ట్ రీసెంట్గా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతుంది ఇన్ఫాక్ట్. ఓకే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. February 4th 2021లో మనకి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ తీసుకుంటే తర్వాత వచ్చేసి స్వరాజ్ పార్టీ ఫార్మేషన్ కానీ, లేదంటే ఆర్ఎస్ఎస్ పార్టీ 1925లో ఫామ్ అవడం కానీ, అదే 1925లో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ కానీ, 1927లో సైమన్ కమిషన్ ఫార్మేషన్ కానీ, 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి రావడం కానీ, 1929లో దివాళీ డిక్లరేషన్ ఇవ్వడం కానీ, 1930లో మళ్ళీ 1929లో ఇంకేం జరుగుతుందంటే మనకి పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 1930లో సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ అవుతుంది. ప్యారల్గా లండన్లో రౌండ్ టేబుల్ మీటింగ్స్ జరుగుతాయి. సో రౌండ్ టేబుల్ మీటింగ్స్లో గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని అటెండ్ అయ్యేలా చేయడం కోసం గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ జరుగుతుంది 1931లో. అలా 1930, 1931, 1932లో మొత్తం 3 రౌండ్ టేబుల్ మీటింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వస్తుందండి. ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అంటే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది ప్రపంచంలో. సో ఆ టైంలో
ఆగస్ట్ ఆఫర్ ఇస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. దాన్ని వ్యతిరేకించి గాంధీ మళ్ళీ మనకి ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తారండి. సో ఇండివిజువల్ సత్యాగ్రహ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రిప్స్ మిషన్ వస్తుంది భారతదేశానికి 42లో. ఆ తర్వాత గాంధీ గారు మళ్ళీ క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు 42లో. సో ఆ తర్వాత ఓకే 1946లో ఆర్ఎన్ఏ తిరుగుబాటు జరుగుతుంది అనమాట, రాయల్ నేవీ రివోల్ట్ అంటాం మనం జనరల్గా. తర్వాత 47 ఇండిపెండెన్స్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే సుభాష్ చంద్రబోస్ గారి రోల్ తీసుకుంటే మనకి ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ని స్టార్ట్ చేయడం. ఓకే, సో దాని తలక స్లోగన్స్ కానీ లేదంటే ఆయన రాసిన బుక్స్ కానీ లేదంటే ఆయన తలక కంట్రిబ్యూషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇదంతా మనం మోడర్న్ హిస్టరీలో థర్డ్ ఫేజ్ కింద చదవడం జరుగుతుందండి. సో బట్ అల్టిమేట్గా మనం ఫస్ట్ ఫేజ్ నుంచి ఎవరు ఎక్కడి నుండి స్టార్ట్ చేసినా సరే టోటల్గా కంప్లీట్ చేయాల్సిందే. సో కొంతమంది ఏం చేస్తారంటే 1885 నుంచి 1947 దాకా చదువుతారు. సో ఐ థింక్ ఇట్స్ అ బెటర్ వే బేసిక్గా, ఎందుకంటే మనకు అన్ని తెలిసిన నేమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని తెలిసిన పేర్లు ఉంటాయి కాబట్టి వీ విల్ ఈజీగా కనెక్ట్ అవుతాం మనం. అలాగే అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి ఆక్యుపేషన్ చదువుతూ, బెంగాల్ ప్లాసీ బ్యాటిల్, బక్సర్ బ్యాటిల్ చదువుతూ, అలాగే మోడరేట్స్ గవర్నర్ జనరల్స్ వైస్రాస్ చదివితే అది కూడా సెపరేట్ టాపిక్. ఇలా మీరు మోడర్న్ హిస్టరీని మళ్ళీ 3 ఫేజెస్ కింద తీసుకొని కనుక మీరు చదివినట్లయితే డెఫినెట్గా మీకు 100% స్కోరింగ్ వస్తుందండి, గ్యారంటీగా, అందులో డౌటే లేదు. ఎందుకంటే మనం ఏది వదలలే ఇక్కడ. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయి మనకి. అందులో ఒకటి రినేజాన్స్ అండి, సాంస్కృతిక పునరుజ్జీవనం. తర్వాత రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఉంటారనమాట. యాక్చువల్లీ అంటే మనకి విప్లవాత్మక తీవ్రవాదులు అనేది. ఆ తర్వాత ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్. ఓకే, ఏ పర్సన్ మోడర్న్ హిస్టరీలో కనిపించినా సరే ఆ పర్సన్ గురించి డీటెయిల్గా చదవడం. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ మదన్ మోహన్ మాలవీయ గారు అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. యాక్చువల్లీ ఈయన ఏంటంటే అనిబిసెంట్ గారు ప్రారంభించినటువంటి బెనారస్ హిందూ స్కూల్ని బెనారస్ హిందూ యూనివర్సిటీగా డెవలప్ చేశారు. ఆ టైంలోనే ఆయన అందరి దగ్గర డొనేషన్స్ అని కలెక్ట్ చేసి యూనివర్సిటీని స్టార్ట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఆయనకి ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అనే టైటిల్ని ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే జనరల్గా మనం ఏం చెప్తామంటే అతన్ని స్పాట్లెస్ పండిట్ అని చెప్తాం మనం. అలాగే మహామాని అని కూడా పిలుస్తారు మదన్ మోహన్ మాలవీయ గారిని. భారతదేశ ప్రభుత్వం కూడా భారతరత్న అవార్డుతో అతన్ని సత్కరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం తీసుకుంటే మదన్ మోహన్ మాలవీయ గారు అభ్యుదయ అలాగే మర్యాద అనే 2 న్యూస్ పేపర్లని రన్ చేశారు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ అటెండ్ అయ్యారు. అలాగే గాంధీ అండ్ అంబేద్కర్ గారు, ఓకే, మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్కి సంబంధించి 1932 ఓకే సెప్టెంబర్ 24th జరిగినటువంటి పూణే అగ్రిమెంట్లో కూడా ఈయన క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరిగింది. కమిల్లావాడికి సంబంధించి ఇద్దరిని కన్విన్స్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మదన్ మోహన్ మాలవీయ గారు, ఓకే, ఈయనకి సంబంధించి చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తుంటాయి అనమాట ఎగ్జామ్లో. అలాగే ఆర్య సమాజ్ ప్రారంభించినటువంటి శుద్ధి ఉద్యమాన్ని ఈయన ఉత్తరప్రదేశ్లో మనకి ఈయన రన్ చేయడం జరిగిందని. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఒక్కొక్క పర్సన్ గురించి మనం తెలుసుకోవాలని అనుకునేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకి సంబంధించి మీరు నోట్స్ కరెక్ట్గా రాసుకోగలిగితే, ఇఫ్ యూ కలెక్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే మీకు చాలా వరకు డేటా కవర్ అవుతుంది ప్రతి ఎగ్జామ్లో కూడా. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అయితే మనకి గ్రూప్ 1లో తీసుకున్నా సరే, గ్రూప్ 2లో తీసుకున్నా సరే, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో తీసుకున్నా సరే, లేదంటే సెంట్రల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, లేదంటే మనకి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో సహా ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, యూపీఎస్సి తీసుకున్నా సరే, మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇస్ వెరీ క్రూషియల్ కాన్సెప్ట్ అనమాట. దీని నుంచి మనం పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చదవచ్చు, ఎందుకంటే కొంచెం రిలేటెడ్గా ఉంటాయి రెండు కూడాను. సో మీకు ఒక పెద్ద టాపిక్ కవర్ అవుతుంది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ యాక్ట్, 1784లో ఉన్న పిట్స్ ఇండియా యాక్ట్, 93లో వచ్చినటువంటి ఎక్స్టెన్షన్ యాక్ట్, అలాగే 1813, 1833, 1833లో 53లో వచ్చినటువంటి చార్టర్ చట్టాలు, తర్వాత వచ్చినటువంటి గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, క్వీన్ విక్టోరియా యాక్ట్, తర్వాత కౌన్సిల్ యాక్ట్స్ 1861, 1892, తర్వాత మింటో మార్లే రిఫార్మ్స్, మాంటెగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ఇలా మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చదువుకోవచ్చండి. సో మోడర్న్ హిస్టరీని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ చేసుకోండి. సో తెలుగు మీడియం వాళ్ళైతే మీరు సయ్యద్ సార్ బుక్ కానీ, లేదంటే జోగినాయుడు సార్ బుక్ కానీ, లేదంటే సీనయ్య సార్ బుక్ కానీ, లేదా రఫీ సార్ బుక్ కానీ మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇంకా మనం చదువుకోవాలని అనుకునేటప్పుడు ఎంసీక్యూలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే యూపీఎస్సీ లెవెల్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే టాటా మెగ్రహిల్ కృష్ణారెడ్డి సార్ బుక్ ఉంటుంది, ఫెంటాస్టిక్ బుక్ అది. అలాగే లూసెంట్ పబ్లికేషన్స్ కూడా మీరు తీసుకోండి మోడర్న్ వాళ్ళు. అలాగే అరిహంత్ కూడా మనకి మ్యాగ్ అనే పబ్లికేషన్స్తో మోడర్న్ హిస్టరీ ఎస్పెషల్లీ ఉంటాయి మీకు. సో వీటిని మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఎంసీక్యూలు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను మీకు మోస్ట్లీ వీక్లీ 3 to 4 పీడిఎఫ్లు అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను.
సో మీరు కనుక ఆ టెలిగ్రామ్ ఛానల్ తలకి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మీరు ఆ డిస్కషన్స్ గ్రూప్ కూడా ఒకటి ఉంటుంది, అందులో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. నేను ఇండియన్ హిస్టరీతో పాటుగా ఐ విల్ గో విత్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఫ్రమ్ నౌ. సో బేసిక్గా నేను డైరెక్ట్గా గవర్నర్ జనరల్స్ వైస్రాయ్కి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో ఐ వాంటెడ్ టు పోస్ట్ వన్ వీడియో. వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఒక వీడియో అనేది పెట్టానండి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఈ ఇయర్లో అయినా సరే అట్లీస్ట్ అందరికీ మంచి జరిగి మంచి నోటిఫికేషన్స్ వచ్చి అందరికీ మంచి జాబ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.